హలో అందరికీ ఐఎమ్ డాక్టర్ వందన. మీ అందరికీ చిన్నపిల్లలకి సంబంధించిన ఒక చిన్న టిప్ చెప్తానండి. జనరల్గా చిన్నపిల్లలు మొబైల్కి అడిక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో కూడా జరిగేదే ఇది. అసలు 8 months 9 months బేబీస్ కూడా అడిక్ట్ అయ్యి మొబైల్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అందులో ఏమర్థం అవుతుందో ఏంటో. అయితే పేరెంట్స్గా మనం చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాం వాళ్ళని ఈ మొబైల్ అడిక్షన్లో నుంచి బయటకు తీసుకొని రావడానికి. కొంతమంది పిల్లలు తొందరగా అలవాటు మానేసుకుంటారు, కొంతమందికి కొన్ని నెలలు పడుతుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ స్టిల్ మనమైతే ట్రై చేస్తూనే ఉంటాం కదా. మరి చాలా టైం పడుతుంది అనుకుందాము. మరి ఈలోగా పిల్లలు నైట్ అనక మార్నింగ్ అనక అసలు 24 hours ఇట్లా మొబైల్ చూస్తూ ఉంటే వాళ్ళ చిట్టి కళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, మరి అవి పాడవుతాయి కదా. సో మనం ఈ మొబైల్ అలవాటు నుంచి వాళ్ళని తప్పించేంత వరకు వాళ్ళు మొబైల్ చూస్తూనే ఉంటారు. వాళ్ళ కళ్ళు పాడవకుండా ఉండడానికి 0 power గ్లాసెస్ అనే గ్లాసెస్ని ఖచ్చితంగా మీరు వాళ్ళకి అలవాటు చేయాలి. 0 power గ్లాసెస్ అంటే ఏం లేదండి, పేరులోనే ఉంది 0 power అని. ఆ గ్లాసెస్ ఏంటి అంటే జనరల్గా మనం సైడ్కి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా 0 power అనమాట. ఈ స్పెక్ట్స్ పెట్టడం వల్ల చిన్నపిల్లలకి ఏంటి అంటే మొబైల్ నుంచి వచ్చే చాలా హానికరమైన రేడియేషన్స్ అనేవి ఆ స్పెక్ట్స్ వరకే ఆగిపోతాయి అన్నమాట. అక్కడ నుంచి కంట్లోకి వెళ్ళవు, ఎందుకంటే ఆ స్పెక్ట్స్ ఆపేస్తాయి. దానివల్ల వాళ్ళ కంటికి ఆ రేడియేషన్స్ వెళ్లకుండా ఉండి కళ్ళు సురక్షితంగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కొనవచ్చు, చాలా తక్కువ కాస్ట్తోనే ఉంటుంది. మీరు మీ దగ్గరలో ఉన్న ఏ స్పెక్ట్స్ షాప్కి అయినా సరే మీ బాబునో పాపనో తీసుకువెళ్ళి చూస్తే వాళ్ళకి సరిపోయే స్పెక్ట్స్ అనేవి ఇస్తారనమాట. సో దయచేసి మరి మాత్రం లేట్ చేయకుండా మీ పిల్లలకు కనుక ఈ అలవాటు ఉంటే 0 power గ్లాసెస్ని ఖచ్చితంగా వాళ్ళకు అలవాటు చేయండి. అయితే 8 months 9 months 10 months ఈ మంత్స్ బేబీస్ పిల్లలు ఏంటి అంటే పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి తీసేసేంత శక్తి ఉండదు కదా స్పెక్ట్స్ని, సో వాళ్ళు పెట్టుకుంటారు. మరి 1.5 సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల పిల్లలు మాత్రం మారం చేస్తారు. సో ఎట్లయినా సరే నీకు స్పెక్ట్స్ పెట్టుకుంటేనే నీకు మొబైల్ చూపిస్తాను అన్నట్టు ఏదో ఒకలాగా వాళ్ళకి ఒప్పించి స్పెక్ట్స్ అలవాటు చేయండి. నిదానంగా మొబైల్ నుంచి డీఅడిక్ట్ చేసే ప్రయత్నాన్ని అయితే కొనసాగించండి. ఈ మెసేజ్ దయచేసి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయరా. ఆ చిట్టి కళ్ళు బుజ్జి కళ్ళను కాపాడుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి టిప్స్ మీ ముందుంటాయి. బై.